ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగునుగాక. ఈ ప్రశస్తమైన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగా ఉన్న ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ప్రభు యొక్క ప్రేమ, తన ప్రజల ఎడల ఆయనకున్న మమకారం ఎలాంటిదో మనం గ్రహించవచ్చు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలిగా ఉన్న ప్రాణాన్ని మేలుతో నింపే దేవుడు. ఇలాంటి దేవుడు మనకున్నాడు. ఆనాడు అరణ్యంలో, ఎడారి ప్రాంతంలో తన ప్రజలు ప్రయాణమై వెళుతున్నప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత వారు మోషేని, మాకు ఈ ఎడారి ప్రాంతంలో లేదా ఈ అరణ్యంలో మాకు మాంసం కావాలి, మాకు దాహం తీర్చుకోవడానికి మంచినీళ్ళు కావాలి, మరి నీవు మమ్మల్ని నడిపిస్తున్నావు, నిన్ను నడిపిస్తున్న నీ దేవుడు ఇవి మాకు తీర్చగలడా అంటూ మోషేని విసిగించారు. కానీ మోషే ప్రార్థన చేశాడు ప్రభువుకి, ప్రభువా, ఈ ప్రజలు వారి ఆశను మీరు తీర్చండి, ఈ పరిస్థితులను మీరు చూడండి ప్రభువా అన్నప్పుడు దేవుడు వారి కోసం ఆకాశం నుండి పూరేళ్లను పంపించాడు. వారి ఆకలి తీర్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దేవదూతల ఆహారం చక్కగా తిన్నారు. అంతేకాదు, బండ నుండి స్వచ్ఛమైన నీటిని దేవుడు ప్రవహింపచేశాడు. ఆ రీతిగా వారి ఆశను తీర్చాడు దేవుడు. వారి యొక్క ప్రాణానికి సేద తీర్చాడు, మేలుతో నింపాడు. మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఆయన ప్రజలమైన మనకు ప్రతి విధమైన మేలుతో ఆయన తృప్తిపరుస్తాడు. ప్రతి ఈవులను ఆయన అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయవలసినది ఏమిటి? ఆయనను విసిగించకూడదు. ఆయన ప్రార్థించాలి, ఆయనకు లోబడి మనం జీవించాలని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డల ఆశ ఆయన ఏనాడు భంగపరచలేదు. వారిని ఎప్పుడు కూడాను తృప్తిపరిచేవాడే తప్ప వారిని బలహీనపరిచేవాడు కాదు. తృప్తిపరచి సేద తీర్చి వారిని ఆదుకున్న దేవుడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటే వారి చెప్పులు అరగలేదు, వారి బట్టలు మాయలేదు. అన్నీ కూడాను సమృద్ధిగా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. ఏలయనగా వీరంతా ఆయన ప్రజలు. వారి ఆశని తీర్చే దేవుడు, వారి ప్రాణాన్ని మేలుతో నింపి తృప్తిపరిచే దేవుడు, సేద తీర్చే దేవుడు. ఆ దేవుడే నేడు మనకు యేసుగా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు, మనతో ఉన్నాడు. ఆయన అంటాడు, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును అంటాడు. ఉదయకాలంలో ఆయన బిడ్డగా నీ ఆశలు భంగం కానేరవు. నీవు నిరుత్సాహపడకూడదు, బలహీనపడకూడదు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. తగిన కాలంలో దేవుడు నీ యొక్క ఆశ తీరుస్తాడు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. కాబట్టి దావీదు భక్తుడు అంటాడు, నా ఆశంత ప్రభువా నీ వాక్యం మీద, నా ఆశంత ప్రభువా ఇదిగో నీ మీద ఉంది ప్రభువా, నీ ధర్మశాస్త్రం మీద ఉంది. నా ఆశను తీర్చుకుంటాను నీ ముఖ దర్శనముతో అంటాడు. దేవుని బిడ్డమైన మనము మన ఆశ ఆయనే ఉండాలి. ఆయన మన ఆశలు తీర్చేవాడై ఉంటాడు. ఈ లోకాశలు మనలో ఉండకుండా
దేవుని గురించిన ఆశలు మనకుంటే మనం ఎంతో ధన్యులమవుతాం. లోకాశల్లో పడిపోతే దేవునికి దూరం అవుతాము, నష్టపోతాం. లోతు భార్య లోకాశలు కలిగింది కారణాన వెనక్కి తిరిగి చూడకూడదంటే వెనక్కి తిరిగి చూసింది, కారణాన నష్టపోయింది. ఎందుకలా దేవుని మాటను మనము త్రోసివేయాలి? ఆ కారణాన నష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన నమ్మదగిన వాడని మన హృదయంలో విశ్వసించాం కదా, ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. ఉదయకాల సమయంలో నీవు ఆయన ప్రజవైతే, నీవు ఆయన బిడ్డవైతే, ఆయన నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ కలిగినట్టు నీ ప్రాణమును మేలుతో నింపి నేను ఆశీర్వదిస్తాడు. కనుక నీ విశ్వాసాన్ని విడిచిపెట్టక ప్రభువును ప్రార్థన చేయి. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నిన్ను చూస్తున్న దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కనుక ఇట్టి ఆశతో దేవుని ఆశ్రయించు, దేవుని దీవెనలు పొందుకో. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి వందనాలు.